ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కరువు అనేటువంటిది విలయతాండం చేస్తా ఉంది. పంటలు వేసుకున్నటువంటి రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. 100కి 40-50% పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పెట్టుబడులు కూడా ఏమాత్రం కూడా ఎల్లక ఇవాళ అప్పులు తెచ్చుకున్నటువంటి రైతులు ఏ రకంగా మేము అప్పులు తీర్చాలి, బ్రతకాలని చెప్పి ఆందోళన ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ అధికారులని, యంత్రాంగాన్ని కదిలించి టీములుగా ఏర్పాటు చేసి పంటలు ఎక్కడెక్కడైతే నష్టం జరిగి మరి రైతులు ఇబ్బంది పడుతున్నారో ఈ పంట నష్టానికి అంచనా వేసి ప్రభుత్వం ఎకరానికి కనీసం ఒక 20,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అనేది చెల్లిస్తే తప్ప లేకపోతే ఈ రైతులు బయటపడేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. సగం మందికి పైన కౌలు రైతులే ఉన్నారు. రెండో వైపు చెరువులు, కుంటలు మొత్తం కూడా ఎండిపోయినాయి, బోర్లు మొత్తం ఇంకిపోయినాయి. కాబట్టి తక్షణమే త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం కావాలంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి ఎడమ కాలువకు నీళ్లు వదిలి చెరువులు నింపాలి. ఎస్ఎల్బీసీ ద్వారా నీళ్లు వదిలి ఈ ప్రాంతంలో ఉన్న చెరువులు నింపితే త్రాగునీటి సమస్య కూడా కొంత పరిష్కారం అవుతుంది. ప్రభుత్వం వెంటనే యుద్ద ప్రాతిపదికపైన చర్యలు చేపట్టి ఈ 2 కార్యక్రమాలు తీసుకుని ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీ వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. మంగళపల్లి గ్రామంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పరిశీలన చేయడం జరుగుతుంది. మరి రైతులు ఈరోజు చాలా తీవ్రమైన ఆందోళనలో, ఇబ్బందులలో ఉన్నారు. మరి ప్రభుత్వం మాత్రం ఈరోజు రైతాంగం వైపు చూడని పరిస్థితి కనపడుతున్నది. మరి ముందస్తు ప్రణాళిక ఉండాలి ఈ సాగునీరు, త్రాగునీరుకు, ప్రభుత్వానికి, అధికారులకు. కానీ ఇవాళ మంగళపల్లి గ్రామంలో కనీసం ఒక 2,000 ఎకరాలు పెడితే ఎండిపోయినాయంటే పరిస్థితి ఏందనేది కనపడుతుంది. ఈ మండలంలో పూర్తి స్థాయిలో 60% పంట ఎండిపోవడం జరిగింది. దిక్కుదోసని పరిస్థితులలో రైతులు ఈరోజు బోర్లు వేసిరు. ఒక్కొక్క రైతు 11 బోర్లు, 8 బోర్లు, 6 బోర్లు వేయడం జరిగింది. అప్పులు తీసుకొచ్చి ఈ పంట ఎండిపోయి అసలు ఈ అప్పు ఎట్లా తీర్పాలి, ఏం చేయాలనేది ఆందోళనలో ఉన్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించవలసిన అవసరం ఉన్నది. ఇప్పటికీ రైతులకి రైతు బంధు రాని పరిస్థితి. అటు రైతు బంధు రావట్లే, బ్యాంకులలో లోన్ ఇవ్వట్లేదు, ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి ఈ పంటలు ఎండిపోయి పెద్ద ఆందోళనలో ఉన్నారు. కాబట్టి ఎమ్మటే ప్రభుత్వం స్పందించాలి, కలెక్టర్ గారు స్పందించాలి, అధికారులు స్పందించాలి, వెంటనే రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.